మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి. సన్న ముక్కలతో మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇది ఎలా మీకు కరెక్ట్ ప్రాసెస్లో చెప్తాను. ఎన్ని కావాలో నేర్చుకోండి. ఈ కప్పుతో నేను కరెక్ట్గా 4 కప్పులు వేసాను. మామిడి ముక్కలు 4 కప్పులు అయినప్పుడు 1 కప్పు వచ్చి మిరప్పొడి, 3/4 కప్పు వచ్చి సాల్ట్, 1 కప్పు ఆవాలు, 1 స్పూన్ మెంతులు, ఇంగువ, దీంట్లో 2 కప్పులు ఆయిల్ పడుతుంది. కరెక్ట్గా 2 కప్పులు సరిపోతాయి. తిరగమాత వేసుకుంటాం దీనికి మాత్రం. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ అండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకుంటుంది. 1 స్పూన్ మెంతులు వేసానండి. కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేద్దాం. 1 స్పూనే కాబట్టి మళ్ళీ దానికి సపరేట్గా అవసరం లేదు. మెంతులు కొంచెం దూరగా వస్తే ఆవాలు వేసేద్దాము. 1 కప్పు ఆవాలు వేస్తున్నాను. మనం ఆవాలు వేయించుకుంటే పచ్చి వాసన లేకుండా పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. అందుకని ఆవాలు మెంతులు వేయించుకొని పొడి చేసుకుంటాను. వేగిపోయాయండి, ఆపేస్తున్నాను. మళ్ళీ మాడితే బాగుండవు. ఇది పొడి చేసుకుంటున్నానండి. మిక్సీ చల్లారింది. మిక్సీకి వేసి మామిడికాయ ఉరకాయండి. గిన్నె తీసుకున్నాను. మీకు కరెక్ట్ ప్రాసెస్ చెప్తాను, కరెక్ట్గా మీరు అదే ఫాలో అవ్వండి. 2, 3, కరెక్ట్గా 4 కప్పులండి. 4 కప్పులు ముక్కలు వేసుకొని సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. బాగా ఆరబెట్టుకోవాలి. 3/4 కప్పు సాల్ట్ అండి. నేను ఉప్పు వేసుకుంటాను బాగా ఆరబెట్టి దంచి. ఎందుకంటే మళ్ళీ తగ్గితే మనం 3వ రోజు వేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువైతే మనం ఏం చేయలేము. 1 కప్పు మిరప్పొడి అండి. ఇది బాగా కలపాలి. ఈ ముక్కల పచ్చడి బాగుంటుందండి. మనకి దోశల్లో కానీ అన్నంలో కానీ సన్న ముక్కల పచ్చడి. ఇది 1 year కూడా ఉంటుందండి. ముక్కేం చెదరదు. బాగా కలపాలండి. కలపకపోతే మనకు ఉప్పుగానే ఉంటుంది. మనం 4 కప్పులు తీసుకుంటే 1 కప్పు సరిపోతుందండి అన్ని లెక్క కోసం. మీరు కరెక్ట్గా ఏ కప్పు తీసుకుంటారో దానికి లెక్కేసుకోండి. దీనికి 1 కప్పు ఆవు పిండి అండి. 1 స్పూన్ మెంతి పిండి కూడా దీంట్లో వేస్తున్నాను. నేను వేయించి పొడి చేసుకున్నానండి. అన్నీ పచ్చిగా వేయండి. నేను మనకి బాగా వేయించినవైతే మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇది కలిపెట్టిన తర్వాత ఇది పక్కన పెట్టేసేయండి. ఇది కొంచెం ఊరుతుంది. మనం అంతలోకి తిరగమాత పెట్టుకుందామండి. స్టవ్ వేస్తున్నానండి. ప్యాన్ పెట్టుకున్నాము. ఈ కప్పుతో 2 కప్పులు ఆయిల్ వేసానండి. మనకి సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుందండి. మీకు 2 కప్పులు వేసాను. తిరగమాతకి 1 స్పూన్ ఆవాలండి, 1 స్పూన్ జీలకర్ర వేసాను తిరగమాతకి. 4 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం ఇంగువ వేస్తున్నాను. 1 స్పూన్ ఇంగువ, మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం పచ్చడి అయితే మనం కరివేపాకు వేసుకుంటాము. ఇది కొంచెం ఎక్కువ కాబట్టి మనకు అవసరం లేదు. ఇది మళ్ళీ చల్లారిన తర్వాతే మనం ముక్కలు వేస్తామండి. నేను పచ్చి నూనె ఏది వేయను, కాచి నూనె వేస్తాను. కాగిపోయిందండి, ఆపేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత పచ్చడిలో పోస్తామండి. ఇది కొంచెం చల్లారుతుంది. బాగా కలిపెట్టానండి. బాగా ఊరింది. కొంచెం పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకొంచెం ఆయిల్ బాగా చల్లారింది కదండి. ఆయిల్ పోస్తున్నాను. తిరగమాత పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను. మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మనకి కావాలంటే 1 year ఉంటుందండి పచ్చడి. లేకపోయినా రేపటి నుంచి మనం ఇన్స్టెంట్గానే వాడుకోవచ్చు. త్రీ డేస్ కాయలంతా పైకి వస్తుందండి. ఊరి మాకు తక్కువ అయిందని పోయొద్దు. ఉప్పు అంతా సరిపోయిందండి, కరెక్ట్గా ఉంది. దీంట్లో కరివేపాకు వేద్దామంటే మళ్ళీ అది బాగుంటుంది అనేసి నేను వేయలేదు. కొంచెం చేసుకునే వాళ్ళు వేసుకోండి, బాగుంటుంది.
రెడీ అయిపోయిందండి. గిన్నెకి పెడుతున్నానండి బాక్స్ని. నా దగ్గర జాడీ లేక ప్లాస్టిక్. 3వ రోజుకి మనకు ఆయిల్ పైకి వస్తుందండి, చూపిస్తాను. ఇప్పటికే కొంచెం కొంచెం ఆయిల్ బయటకు వస్తుందండి. మనకి 3వ రోజుకి ఇంకా మనకి టేస్ట్ కూడా తెలుస్తుంది. అప్పుడు ఉప్పు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను చెప్పిన ప్రాసెస్ కరెక్ట్గా ఉంది. అయిపోయిందండి, క్లోజ్ చేస్తున్నాను. మీకు 3వ రోజు చూపిస్తాను. పచ్చడి 3 days అయిందండి. ఎలా ఉందో చూద్దాం. బాగుందండి, ఆయిల్ పైకి వచ్చేసింది. మనం ఈ పచ్చడి అయితే ఈరోజే తినొచ్చండి, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోండి, లేకపోతే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది ముక్కల పచ్చడి.